మా చిన్ననాటి ఉగాది స్పెషల్ రెసిపీ పూర్ణం కజ్జికాయలు. ఎప్పుడు బొబ్బట్లే కాకుండా అప్పుడప్పుడు అమ్మ ఇలా చేసేది నేతిలో ముంచుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. రెసిపీ చూసేద్దాం పదండి. గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని క్లీన్ చేసి కుక్కర్‌లో వేసేసుకోండి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటారో అదే కప్పుతో 1 ½ కప్పు వాటర్, పొంగకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఈలోపు పిండిని కలుపుకుందాము. ఒక బౌల్‌లోకి 2 కప్పుల పూరి ఆటా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. పూర్ణంలో ఉన్న చెమ్మ వల్ల కజ్జికాయలు త్వరగా మెత్తబడకుండా సూజీ రవ్వ బాగా హెల్ప్ అవుతుంది. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసి పక్కన ఉంచండి. అరగంట పాటు నాననివ్వండి. ఉడికిన శనగపప్పులో నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. కడాయిలోకి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు తురిమిన బెల్లం, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగించండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు వేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా అంతా కలిసి ఇలా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి ఇంకాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్జికాయలు 1-2 రోజులు ఉన్నా కూడా పూర్ణం అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. పూర్ణం కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కాజు వేసి పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసి అలా చల్లారనివ్వండి. పాన్ ఉన్న హీట్కి ఆటోమేటిక్గా పూర్ణం అనేది కాస్త గట్టి పడుతుంది. నానిన పిండి ముద్ద నుంచి కొద్దిగా పిండి తీసుకొని రెగ్యులర్గా మనం పూరి చేసే సైజులో చేసుకోవాలి. మరి పలుచగా ఉండకూడదు, రేకు మీడియం థిక్నెస్లో ఉండాలి. ఇలా వేళ్ల పైన పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని మిడిల్లో స్టాప్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లు వేళ్లతో మనము ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇక రెగ్యులర్గా మనం కర్జికాయలు ఎలా అల్లుతామో అదే విధంగా అల్లుకోవడమే. ఇలా అల్లటం రాని వాళ్ళు కర్జికాయలు ప్రెస్ చేయడానికి ఒక చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కలతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో 2 వైపులా మంచి ఎర్రటి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవడమే. ఎప్పుడు ఉగాదికి బొబ్బట్లే కాకుండా ఈసారి ఇలా పూర్ణం కజ్జికాయల్ని ట్రై చేయండి. వేడి వేడిగా నెయ్యిలో ముంచుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.